హలో ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ ఫ్రై చేసే విధానం చూద్దాం. ఈ బెండకాయలు బాగా కడుక్కొని క్లా బట్ట తీసుకొని బాగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత జిగురు జిగురు వచ్చేస్తుంది. దీన్ని ఒకే సైజులో కట్ చేసుకుంటే బాగొస్తుంది. చూడండి, ఇవే సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ ఇలాగే కట్ చేసుకొని ప్లేట్లో తీసుకున్నాము. ఇలాగే కోసుకుంటే పొడి పొడి పొడిగా ఉంటాయి. తేమ లేకుండా చూసుకోవాలి. కరివేపాకు, ఆనియన్స్. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో నెయ్యి వేస్తున్నాను నేను. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యిలో చేస్తున్నాను. ట్రై చేసి చూడండి. ఇది బెండకాయ చాలా మంచిది ఆరోగ్యానికి, షుగర్ లెవెల్స్కు అన్నిటికీ బాగా పనిచేస్తుంది. ఆవాలు వేసినాను. తర్వాత అవి కరివేపాకు, తర్వాత ఆనియన్స్ ఇవి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. ఇది బాగా బాగా కలబెట్టుకోవాలి. అలాగే ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ వేస్తే బాగా పడుతుంది. కొద్దిసేపు అలాగే చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు బెండకాయ ఫ్రై చేసినా కొంతమంది నువ్వు పచ్చడి చేస్తావు, మేము తినలేమనే వాళ్ళు కూడా బాగా తింటారు ఈ విధానంగా చేస్తే. బెండకాయ కోసిన తర్వాత వాటర్ ఒక్క చుక్క కూడా వేయకూడదు, గమనించండి. అప్పుడు పొడి పొడిగా వస్తుంది. అది మధ్యలో అలా తిప్పుతూ ఉండండి. ఎందుకంటే దాంట్లో నుంచి జిగురు వస్తూ ఉంటుంది. మళ్ళీ తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగే మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా చెక్ చేసుకుంటూ ఉంటే మాడకుండా ఉంటుంది. తర్వాత మాడిందంటే తినలేము, ఫ్లేవరే మారిపోతుంది. అది చాలా బాగుంటుంది. అన్నం లేకి, చపాతీ లేకి కాంబినేషన్, బెండకాయ ఫ్రై కాంబినేషన్ పొద్దున్న వాళ్ళు కూడా చేయించుకొని తింటారు. ఇలా డ్రై అయిపోతుంది. గమనించినారా? వాటర్ అస్సలు ఒక్క డ్రాప్ కూడా పడలేదు. నేను దీనికి పౌడర్ కోకోనట్, ఎండు కొబ్బరి, నువ్వులు, వెల్లుల్లి, ఎండు మిరపకాయలు అవి వేసి డ్రై చేసి మిక్సీకి వేసాను. మీరు పుట్నాల పౌడర్ అయినా వేసుకోవచ్చు, పల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా. కాకపోతే నేను కొబ్బరి పౌడర్ వేసాను, బాగుంటుంది. అంతేనండి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత డ్రైగా వచ్చిందో. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు బాగా, చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చిందో.